మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ. ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే మనమే ఆదర్శంగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో రకరకాలు కూడా నిన్న మొన్న మాట్లాడుతూ టీడీపీ సంబంధించినటువంటి విషయం మీద కూడా నిన్న మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూసాం. టీడీపీ పార్టీని తెలంగాణలో లేకుండా చేసినటువంటి పార్టీ ఇవాళేదో అనుభవిస్తున్నదని మాట్లాడి, అవును, టీడీపీ పార్టీ లేకుండా తెలంగాణలో లేకుండా చేయాలని ప్రజలు ఎందుకు అనుకున్నారు, ఎందుకు కోరుకున్నారు ఒక్కసారి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలకు తెలుసు, ఉద్యమకారులకు తెలుసు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఎందుకంటే ఆ రోజు ఆయన టీడీపీలోనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుల మీద ఎక్కుపెట్టి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించి సరైనటువంటి రీతిలో మరి మీరు ప్రజల పక్షం నిలబడడంలో ఫెయిల్యూర్ అయినారు. కాబట్టే తెలుగుదేశం పార్టీని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా చీత్కరించుకున్నారు, వాళ్ళ మీద రకరకాలుగా చేసినారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో టీడీపీకి ఒక అద్భుతమైనటువంటి పార్టీ అని మీరు కితాబిస్తూ ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి పార్టీ అని కితాబిచ్చినటువంటి వాళ్ళు మరి అద్భుతమైనటువంటి పార్టీ నుండి కాంగ్రెస్కి ఎందుకు వచ్చారు? అదే అద్భుతమైనటువంటి పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం ఉండే. టీడీపీ పుట్టుకనే కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఇలా టీడీపీకి సంబంధించి అద్భుతమైనటువంటి పార్టీని కితాబిస్తున్నటువంటి నీవు అద్భుతమైనటువంటి పార్టీని వదిలి మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? కాంగ్రెస్కి ఎందుకు వచ్చినట్టు? ఏదో చాలామంది వాళ్ళ నాయకులే చెప్పారు కదా, చీమలు పెట్టిన పుట్టలో చేరి చేసినవని. ఇలా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినటువంటి మాటలు మీ పార్టీ నాయకులే అనేక సందర్భాల్లో మాట్లాడారు. మేమందరం కూడా మేము నిర్మాణం చేసుకున్న దాన్ని పుట్టలోకి వచ్చి ఇలా మమ్మల్ని అందరినీ కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నామని చాలామంది చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం.